నమస్తే, వెల్కమ్ టు కేకే మీడియా. నేను మీ కృష్ణ కిరణ్. ఈ మధ్యకాలంలో మనం డిజిటల్ అరెస్టుల గురించి బాగా వింటున్నాము. ఇది ఒక కొత్త రకమైన స్కామ్. ఇదేంటో తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ అంటే కాలు లేదా వీడియో ద్వారా మోసం చేయడం, అంటే ఇంపర్సనేషన్ స్కామ్ అంటారు దీన్ని. మీకు ఎవరైనా ఫోన్ చేసి మేము పోలీసులం లేదా ప్రభుత్వ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. కాలర్ ఐడి కూడా నిజమైనదిలా కనిపించేలా స్పూఫ్ చేసి ఉండొచ్చు. భయపెట్టే తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఇలాంటి మోసాల్లో సాధారణంగా ఏం చెప్తారంటే మీ ఆధారు, పాను లేదా మొబైల్ నెంబరు అక్రమ కార్యకలాపాలు ఉపయోగించబడింది, మీ పేరుతో పంపిన పార్సిల్లో డ్రగ్స్ లేదా నిషేధిత వస్తువులు ఉన్నాయి, మీ బ్యాంకు లేదా ఇన్వెస్ట్మెంట్ ఖాతా మనీ లాండరింగ్తో సంబంధం ఉందని చెప్తారు. దీంతో కంగారు పెడతారు మనల్ని. ఆ తర్వాత డిజిటల్ నిర్బంధం చేస్తారు, అంటే డిజిటల్ కన్ఫైన్మెంట్ చేయడానికి చూస్తారు. మీరు నిరంతరం వీడియో కాల్లో ఉండాలని చెప్తారు, అంటే స్కైప్, వాట్సాప్లో ఉండాలని బలవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడొద్దని చెబుతూ మిమ్మల్ని ఒంటరిగా ఉంచి భయపెడతారు. తక్షణ డబ్బు డిమాండ్ చేస్తారు. బెయిల్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు లేదా సెటిల్మెంట్ పేరుతో వెంటనే యూపీఐ, ఆర్టీజీఎస్ లేదా ఐఎంపీఎస్ ద్వారా డబ్బు పంపమని ఒత్తిడి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే 1. ప్రశాంతంగా ఉండండి, భయంతో తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. 2. ఫోను లేదా వీడియో కాల్లో బెదిరింపులకు లోనే డబ్బు పంపొద్దు. ఓటీపీలు, పిన్లు, లాగిన్ వివరాలు, పాను, ఆధారు లేదా ఇన్వెస్ట్మెంట్ సమాచారం ఎవ్వరికీ చెప్పొద్దు. మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోండి. ఏ ఆర్థిక నిర్ణయమైనా తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. పోలీసులు లేదా ఇతర అధికారులు వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. నిజమైన అధికారులు సమస్యలు పరిష్కరించడానికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడగరు. కాబట్టి ఈ స్కామ్ ఉచ్చులో పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.